సార్ యొక్క ఈవీ వెహికల్స్ యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటండి? ఇందులో చెప్పాలంటే అడ్వాంటేజ్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ చాలా తక్కువ. అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఫ్యూల్ సేవింగ్ అవుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ లో కంపెనీ వాళ్ళకు డిప్రిషియేషన్ వస్తుంది, ఆ ఎన్వైరన్మెంట్ కి ప్రొటెక్షన్ అవుతుంది, దీంట్లో కార్బన్ క్రెడిట్స్ ఉంటాయి, ఎన్నో విధాల లాభం. ఫ్యూల్ సేవ్డ్ ఇస్ ఫ్యూల్ ప్రొడ్యూస్, నేచురల్ సేవింగ్ అవుతుంది, పాకెట్ సేవింగ్ అవుతుంది, ఎండ్ ఆఫ్ ది డే ఇస్ 100% సేవ్ అనమాట. ఇంకో డిసడ్వాంటేజ్ అంటారా, మనకు ఓపిక ఉండాలా, ఛార్జింగ్ డిశ్చార్జింగ్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఉన్నంత సేపు మన బ్యాటరీ లైఫ్ ఖరాబ్ కాదు. ఫస్ట్ పాయింట్, అయ్యో నేను ఛార్జ్ చేసుకోలేకపోయాను, ఈ రోజు వెళ్ళలేను అంటారు. దానికోసం మనం ఏం చేయాలి, ముందు జాగ్రత్తగా మన టైమింగ్ చూసుకోవాలా, దాని నీడిల్ చూసుకోవాలా, ఇండికేషన్ చూసుకోవాలా, ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాము ఏంటనేది దాని నాలెడ్జ్ తోని మీకు అలవాటు. మెంటలీ ఫోబియా ఏంటంటే అందరికి, అయ్యో ఇది పెట్రోల్ బంక్ అయితే ఫిల్ ఇట్, షట్ ఇట్, ఫర్గెట్ ఇట్. కానీ ఇందులో ఏంది, ఛార్జింగ్ అనే పాయింట్ వచ్చేసింది. ఆ ఛార్జింగ్ చేసుకుని ఓపిక 100% అది అడ్వాంటేజ్. సో ఫైన్, దీనికి అడ్వాంటేజెస్ ఉంటాయి తప్ప డిసడ్వాంటేజెస్ ఉండవని చెప్పి తను చెప్పడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి పెట్రోల్ తో పోలిస్తే సో ఈవీ వెహికల్స్ అనేవి ది బెస్ట్ అని కూడా తను చెప్పడం జరుగుతుంది. సో ఫుల్ వీడియో ఇస్ ఇన్ డిస్క్రిప్షన్.